పత్రికా విలేకరులకు, ఛానల్ అధినేతలకు, జేఏసీ రాజ్యాధికార కమిటీ ద్వారా ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. బహుజన జేఏసీ కమిటీ ద్వారా అనంతపురం జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా చైతన్య ఓటు సదస్సులు ఏర్పాటు చేయబోతున్నాము. మనకు గతం నుంచి పాలన అందరినీ చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు పాలన చూస్తున్నాము. 100% ఉన్న పేదలకు అనుకూలమైన పరిపాలన తీసుకురావడంలో ఈ 79 సంవత్సరాల చరిత్రలో పూర్తిగా వైఫల్యం చెందినారనేదే మా జేఏసీ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. అందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎక్కడ చూసినా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారు మన బహుజన బిడ్డలంతా కూడా. మరి దాంట్లో చూస్తే 6,000 నుంచి 8,000, 10,000 రూపాయలు శాలరీకి పొద్దున 8 గంటలకు పోయి రాత్రి 10 గంటలకి ఇంట్లో చేరుకుంటున్నారు. వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఎక్కడ చూసినా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా లేబర్ యాక్ట్ ప్రకారంగా కనీస వేతనం 18,000కు పైగా జీతాలు ఆన్లైన్ ద్వారా జీతాలు ఇవ్వాలనేది మా యొక్క ఉద్యమ పోరాటం కొనసాగిస్తున్నాం. మరి ఆ విధంగా జేఏసీ కమిటీ కానీ, రైతు మహాజన సమితి కానీ, జై భీమ్ కానీ, ఇంకా ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఏవైనా సరే ఈ ఉద్యమాలలో ఎవరైతే మార్పు కోసం పనిచేయాలనుకుంటున్నారో ఆ ప్రజా సంఘాలను కానీ, ఆ కుల సంఘాలను కానీ మేమంతా మమేకం చేసుకొని ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాము. మరి అదేవిధంగా మన అనంతపురంలో 12వ తారీఖు పెద్ద ఎత్తున మేధావులందరూ రమ్మని అక్కడ వారి సలహాలు తీసుకున్నాము. వారి చెప్పిన అభిప్రాయాలన్నీ మేము ఈరోజు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు 2వ సభ ఇక్కడ అనంతపురం జిల్లాలోనే ఇక్కడ గుంటకల్లలో ప్రజా ఓట చైతన్య సభ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. మహాత్మా జ్యోతిరావు ఆశయాల కోసము, డాక్టర్ అంబేద్కర్ కోసము, కాన్సీరామ్ కోసము ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళందరినీ కూడా దీంట్లో స్వాగతిస్తాము. అందరితోనూ కలిసి మమేకమయ్యి ఒక మార్పు కోసము మనకి కావాల్సింది ముఖ్యంగా రాజకీయాల్లో మా వాటా మాకు ఇవ్వాలి అన్ని సామాజిక వర్గాలకి. ఈరోజు ముస్లిమ్స్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. 3 సీట్లు ఇస్తారు వాళ్ళకి. ముస్లిమ్స్కి 3 సీట్లు, మేము ముస్లిమ్స్కి సీట్లు ఇచ్చినామని గొప్ప చెప్పుకుంటారు. మరి ముస్లిమ్స్ రావాల్సింది ఎన్ని? కనీసం అంటే 12-13 సీట్లు రావాలా. మళ్ళీ 8 సీట్లన్నా 10 సీట్లన్నా ఇస్తున్నారా? ఏ పార్టీ కూడా ఇవ్వడం లేదు. మరి అదేవిధంగా వడ్డేర్లు చూడండి, ఈరోజు 14 లక్షల నుంచి 18 లక్షల మంది వడ్డేర్లు ఉన్నారు. బట్ వడ్డేర్లని చూస్తే ఒక్క సీటు కూడా ఇంతవరకు వడ్డేర్లకు సీటు ఇవ్వడం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వడం లేదు. అసలు చట్టసభలకే పోలేదు ఇంతవరకు. ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు. 70 సంవత్సరాల చరిత్రలో మనకు తెలుస్తుంది. రజకులు చూడండి, 12 లక్షల నుంచి 16 లక్షల మంది జనాభా ఉన్నట్లు వాళ్ళ లెక్కలు చెప్తున్నారు. కానీ ఇంకా ఎక్కువ ఉండదనేది రజకుల వాదన. మరి ఆ రకంగా చూసినా కూడా ఒక 6 సీట్లన్నా ఇవ్వాలి కదా. ఇంతవరకు చట్టసభలకు ఒక్కరు పోలేదు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఎవరికో ఇచ్చినామని చెప్తారు, కానీ వాళ్ళు ఎవరో ఆ సామాజిక వర్గం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇచ్చింటారు. ఆ రకంగా మోసం చేస్తున్నారు. కాబట్టి బోయలకు కానీ, కురువలకు కానీ చాలా సామాజిక వర్గాలకి అన్యాయం జరుగుతుంది రాజకీయాల్లో కూడా. ఈరోజు బోయలకి ఇచ్చినారు కదా అనొచ్చు, 1-2 ఇస్తున్నారు. కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో. మిగతా ఎక్కడన్నా ఇస్తున్నారా? ఎక్కడెక్కడ ఒక సీటు ఇవ్వడం లేదు. కురుబలకు కూడా అంతే. అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో 1-2 ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి మన వాటా మనకి రావాలా. ఎవరెవరు వాటా వాళ్ళకి వస్తేనే తప్పనిసరిగా రాజకీయాల్లో అందరూ అభివృద్ధి చెందుతారనేదే మా దిశ ఉద్దేశం. కాబట్టి ఆ దశగా ప్రజలను చైతన్యం చేస్తూ చిన్న చైతన్య సదస్సుల ద్వారాగా ప్రజలను చైతన్యం చేస్తూ రాబోయే రోజుల్లో కూటమి అనేది తీసుకొస్తాము. ఆ కూటమి ద్వారాగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే నాయకత్వం కూడా బలమైన వాళ్ళని తీసుకొచ్చి పోటీ పెడతామని చెప్పి తెలియజేస్తూ ఆ పోరాటం అనేది అంచెలంచెలుగా కొనసాగిస్తాం.